ఆదిలాబాద్ హౌసింగ్ కాలనీలోని పార్క్ కబ్జాపై హైకోర్టు సీజేఐకి చిన్నారులు లేఖ రాశారు. పార్కులో కొంత స్థలం కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ జస్టిస్ను 23 మంది చిన్నారులు లేఖలో కోరారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్వీకరించిన హైకోర్టు కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సీఎస్, కలెక్టర్, మున్సిపల్ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికట్ట అందిస్తారు. మణికట్ట, చెప్పండి, సీజేఐకి చిన్నారుల లేఖపై మీ వద్ద ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ అన్న, ఏదైతే చిన్నపిల్లలు అటు న్యాయానికి ఎవరన్నా ఒకటే అని చెప్పి చిన్నపిల్లలు కూడా రుజువు చేశారు. ఆ చిన్నపిల్లలు అయితే 23 మంది చిన్నారులు తాము ఆడుకుంటున్న పార్క్ అయితే కబ్జా చేస్తున్నారని చెప్పి అధికారుల పైన సిఎస్ కి అంటే హైకోర్టుకి అయితే లేఖ రాయడం ఒక చర్చనీయాంశంగా మారింది. అంత చిన్న పిల్లలకి ఎలా వచ్చిందో నాలెడ్జ్ అని కూడా అటు జడ్జితో పాటు మిగతా వాళ్ళు కూడా అవాక్ అవుతున్నారు. సో ఇదంతా ఆదిలాబాద్ హౌసింగ్ కాలనీలో అయితే ఎప్పుడు రోజు మార్నింగ్ కావచ్చు, సాయంత్రం కావచ్చు ఆడుకునే పిల్లలు ఆ పార్క్ ని ఎంతో అప్యాధిగా చూస్తున్న పార్క్ ని కొంతమంది అయితే కబ్జా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారని, వాళ్ళని ఆడుకోవద్దు, ఇక్కడ రావద్దు అని చెప్పి అన్నారని ఆ చిన్నారులు అయితే లేఖలు అయితే పేర్కొన్నారు. మా బాధలు మీరన్నా పట్టించుకోండి, మా తల్లిదండ్రులు చెప్పిన ఉపయోగం లేదు, ఎవరు చెప్పాలో తెలియక మేము మీకు రాస్తున్నామని చెప్పి అయితే ఆ లేఖ చదివిన జడ్జి కూడా అయితే చాలా బాగా స్పందించారు. పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులని చూసుకుని అయితే వీళ్ళు జిల్లా వహించారని చెప్పి అయితే కొనియాడారు. సో దాంతోపాటు చూస్తుంటే ఈరోజు వచ్చే నెల 8వ తారీఖు వరకు అయితే విచారణ అయితే చేపట్టాలని చెప్పి అటు కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఆ కేసు ఎంతవరకు వచ్చిందని చెప్పి అడిగి మరి తెలుసుకున్నట్టు అయితే తెలియజేశారు. ఆనంద్, ఓకే మణికట్ట, మరి కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కూడా సీఎస్కి, అలాగే కలెక్టర్, మున్సిపల్ శాఖను కూడా హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి వారు ఏ విధంగా స్పందించారు? సో సిఎస్ తో పాటు కలెక్టర్, మున్సిపల్ అధికారులు కూడా సంబంధిత ఎవరైతే ఆ కబ్జాకి పూనుకున్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పైతే అన్నారు. సో దాంతో పాటు చూసుకుంటే ఇంకోటి ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకి కూడా సమానంగానే అటు కోర్టు నుంచి ఆ నోటీసులు కూడా అందినట్టు అయితే తెలిసాయి. కానీ దాని మీద పూర్తి విచారణ అయితే వచ్చే నెల 8వ తారీఖు అయితే జరుపుతున్నారు. ఆనంద్, దీనికి సంబంధించి ఆ 23 మంది చిన్నారుల స్పందన ఉంది మణికట్ట. సో బాల్యంలో ఆడుకోవడమే కాదు, ఆడుకోవడం అలర్ట్ చేయడమే కాదు, ఇలాంటివి చేస్తే భావి తరాలకు ఎవరైతే పిల్లలు ఏమి చేయలేరు అనుకునే వారికి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమంటే మనం చూస్తున్నాం, పిల్లలు ఒత్తిడితో చనిపోతున్నారు, అదేవిధంగా ఒత్తిడిలోనే చిత్రహింసలకు గురవుతారు అన్న పిల్లలు ఉన్న తరుణంలో వాళ్ళ అధికారులకు ఎటువంటి భయం లేకుండా కోర్టుకి అయితే లేఖ రాయడం అన్నది జడ్జికి అదైతే అందరి చూపు వాళ్ళ మీద, పిల్లల మీద పడింది. ఆనంద్, థ్యాంక్ యూ మణికట్ట. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.